హాయ్ అండి, నేను మిస్సెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అనమాట. ఈరోజు శనివారం అండి, శనివారం వ్లాగ్ అనమాట. ఇది మార్నింగ్ అండి, మార్నింగ్ వచ్చి 10:30 అయ్యింది. వంట అయితే చేద్దామని ప్రిపేర్ అవుతే అయ్యాను. చాలా రోజులు అయింది కదా వంట చూపించి. అంటే రోజు నేను వండుకునేది నేను ఇది వండుకున్నానని చూపిస్తాను, కానీ ఇవాళైతే నేను ఎలా వండుకుంటున్నానో చూపిస్తాను అనమాట. సరే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వాటర్ బాటిల్ ఫిల్ చేసి ఆయత ఇలా పెట్టేసింది. ఇంకా ఇవి కూడా చాలా అందంగా కనపడుతున్నాయి కదా వెనకాల, దాని గురించి అన్నాను అనమాట. సరే అండి, ఇల్లు క్లీనింగ్ అంతా ఒకసారి అయితే అయిపోయింది, రెండోసారి అయితే ఉన్నాం. టిఫిన్ అయితే ఇడ్లీ వేసానండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత వంట కార్యక్రమంలోకి వచ్చేటప్పుడు అయితే మీకు వీడియో చేసి చూపిద్దామనేసి వీడియోకి అయితే రెడీ అయ్యాను అనమాట. సరే అండి, వీడియో అయితే కొబ్బరి కూర అయితే నేను ఇలా కూర వేసుకుంటాను. ఇంకా కొబ్బరి కూర ఇవన్నీ పెట్టి అది చేయనండి. ఏం చెప్పినంటే ఇదంతా బోల్ ప్రాసెస్ అనమాట. అదంతా నా వల్ల అయితే అవ్వదు. దాని గురించి అయితే నేను కొబ్బరి కూర అయితే ఇలా గ్రైండర్లో అయితే కూర వేసుకుంటాను. ఈరోజు అయితే శనగపప్పు కొబ్బరి వండుదామనేసి ప్రిపేర్ అయ్యాను అనమాట. ఇంకా కొబ్బరి అయితే ఇంత కోరుకున్నాను, సరిపోతుంది అనుకుంటున్నాను. ఇదైతే 2 చెప్పులండి. ఇదైతే అంటే 2 చెప్పులు అంటే ఇదొకటి అనమాట. ఇందులో అయితే చిన్న ముక్క అయితే కొద్దిగా ఉండింది, చట్నీ చేయగా పొద్దున్న ఆ చట్నీలోది. ఇంకా సరే కదా, ఈ పీస్ కూడా కూరెత్తే పోద్దేమో, కూరెత్తాను ఇది కూడాను. అంటే కొంచెమే ఉండింది కదా. శనగపప్పు కూడా ఎంతో నానబోయలేదు, కొద్దిగానే నానబోసాను. ఒక 100 గ్రాములు అయితే నానబోసాను. 150 గ్రాములు ఉంటుందేమో, 100 కాదులేండి. ఒక అరగంట అయింది నానబెట్టి. మాలతీ బంగారం అయితే ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్దని అనిందనమాట. టిఫిన్ అయితే ఇడ్లీ వేసానండి. ఇడ్లీ వేసి శనగపప్పు కొబ్బరి చట్నీ చేసాము, సాయే చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం టీ అయితే ఉండింది, ఎచ్చబెట్టేసుకున్నాను. ఈ టీ అయితే నేను 3 సార్లు ఎచ్చబెట్టాను. 3 సార్లు వేడి చేసి 3 సార్లు కూడా చల్లారిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టాను అనమాట. ఇంకా సరే ఇలాగ అయిపోతుంది. 3వసారి అయినా సరే కొంచెం వేడి చేసుకుని తాగాలని చేసి ఇలా పెట్టాను. అయినా సరే ఇప్పుడు కూడా కొంచెం చల్లబడిపోయింది. సరే అండి, ఇలాగ అయితే దీనికి కూరకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటాను. ఈరోజు మీకు శనగపప్పు కూర అయితే ఎలా వండాలో చూపిస్తానండి. ఇంకా దాల్చిన చెక్క అయితే లేదనమాట, దాని గురించి షాప్ కాడికి వెళ్ళి తీసుకొచ్చాను. శనగపప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను, ఉడికిపోతుంది. ఇందులో అయితే సపరేట్గా తీసేసుకుంటాను. రాత్రి సాయి ఒక పిచ్చకాల వచ్చిందే బాబు, ఏంటో కళ. డాక్టర్ గారు ఎవరి దగ్గరకు చూపించుకుంటూ వెళ్ళానంట. కాళ్ళు నొప్పులు ఉన్నాయని డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటా వెళ్ళానంట. చూపించుకుంటా వెళ్తే డాక్టర్ గారి దగ్గర చూపించుకున్న తర్వాత అక్కడికేమో ఆడవాళ్ళు చాలామందికి తెలిసిన వాళ్ళే కానీ తెలియని మనిషి మోకాలు అనమాట. వాళ్ళందరూ అలా ఉన్నాయి. అలా ఉంటే వాళ్ళందరూ నన్ను చూసి ఏదో చెప్పేసుకుంటున్నారు, ఏం చెప్పేసుకున్నారో తెలియట్లేదు. నేను చెప్పేసుకున్నారు కదా, వాళ్ళు చెప్పుకున్నాక వెళ్దాంలే, ఇంకా అడుగు మనగోడ ఇంటికి అనేసి ఊరుకున్నాను. అయిపోయిన తర్వాత అంతలో అది సైకిల్ పోయిందన్నది. సైకిల్ పోయిందంటే బాధ్యత డాక్టర్ గారు పెట్టుకున్నాడు అనేసి డాక్టర్ గారి దగ్గర సైకిల్ ఎత్తుకెళ్ళాను. ఆ డాక్టర్ గారు అంటాడు, ఎక్కడే కొన్నావు ఈ సైకిల్ అని అడుగుతున్నాడు. ఎక్కడే కొన్నాను అన్నాను. అంటే సరే అయితే సైకిల్ ఇస్తా, బాగు చేస్తా అవ్వదు కానీ ఇది అన్నాడు. డాక్టర్ గారు సైకిల్ బాగు చేస్తాడంట. ఇదేంటి మళ్ళీ నేను ఒక పక్క నుంచి అనుకున్నాను, మనుషుల్ని బాగు చేసి డాక్టర్ గారు సైకిళ్ళు బాగు చేయడం ఏంటి, సైకిళ్ళు బాగు చేస్తాడా, మనుషుల్ని బాగు చేస్తాడా ఇదేంటి కర్మ అనేసి అనుకుంటున్నాను అన్నమాట. బాగానే ఉందా, కలబలి వచ్చింది, అయిపోయింది. అలా వచ్చింది. అంతట్లో నడుము బాగా వచ్చేస్తుంది అనేసి ఇంకా లేచిపోయాను అనమాట. నిద్ర వెలుగు వచ్చేసింది. అంతట్లోకి వెలుగు కూడా వచ్చేస్తుంది జాయిగాను. సరే కదా అనేసి ఇంకా నిద్ర లేచిపోయాను. అలా జరిగింది కళ.
తెచ్చ కళ్ళు వస్తుంది నాకు ఈ మధ్యలో అయినాను డిఫరెంట్ డిఫరెంట్ కళ్ళు. కూర అంతా వండడం రాదనమాట. మాలతి బంగారం వీడియో చూసి ఈ కూర ఎలా చేసిందో చూసి వండాలి. ఒకసారి వీడియో చూసిస్తే శనగపప్పు ఉడకబెట్టుకున్నాను, ఉల్లిపాయ తురుముకున్నాను, కొబ్బరి నూనె తురుముకున్నాను, కొబ్బరి కూర తురుముకున్నాను, ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఈ 3 దాల్చిన చెక్క తెచ్చుకున్నాను. అన్నం అయితే పూర్తయిపోయింది. ఇంకా కర్రీకి వెళ్ళి తేలిపోదాము. రైస్ అయితే 3 విజిల్స్ వచ్చేసాయి, కట్టేసాను. ఈరోజు అయితే మా ఇంట్లో మాలతీ బంగారం కర్రీ ఎలా ఉంటుందో తెలియదు కానీ చేసేస్తున్నాం. ఎందుకంటే కొబ్బరి శనగపప్పు వండుతాము, కానీ ఇది డిఫరెంట్. ఇది వరకు వండిలా కాదు, ఉడక డిఫరెంట్గా వండుతున్నాం. చిరగవే నువ్వు రాకు, నొక్కకో, పోగొట్టుకోవద్దా. ప్రతి దాంట్లో ఉంటావా అజ్జా ముందుకి. ఆయిల్ ఆయిల్ అంటున్నాను. మాకైతే రేపు పొద్దున్న కృష్ణుడి గుడిలో అన్నసంతర్పణ అండి. దాని గురించి మంచి హడావిడి కింద ఉందన్నమాట. మైక్ తెచ్చుకోవడానికి వెళ్ళిన కారణం ఏంటంటే దాని గురించి వెళ్ళాను. ఏం చేద్దంటే మనకి వాయిస్ అయితే పడదనమాట. దాని గురించి అయితే మైక్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. దాల్చిన చెక్క అబ్బో పేలుతున్నాయి బంగారం. తప్ప మరి అంటే బాగా హీట్ ఎక్కువైంది అనమాట. ఏ సాయి నీ డబ్బులు ఏంటి సాయి, నీ డబ్బులు ఏంటి? అది వాళ్ళ ఇష్టం. అది సందాలు తెచ్చేయండి అంటే గుడోళ్ళు ఏదో చేసుకుంటారు, మనకెందుకు. చేసి వాళ్ళేమో వీపీలో తీసి పడేస్తారు, చేయని వాళ్ళు ఎత్తి మీద పెట్టుకుంటారు ప్రతి ఓడని. గుడుల దగ్గర అందరూ పెద్దలే, పెద్దల్లో పెద్దలు ఇంకా పెద్దలు అయిపోతూ ఉంటారు. ఓవర్ కాన్ఫిడెంట్, ఓవర్ బిల్డప్లు. ఆనియన్స్ చూసారా ఎగుతున్నాయి. శనగపప్పు, కొబ్బరి తురుము, ఆనియన్స్ వేసేసుకున్నాం కదా. ఏ మేషాలి ఇంత పెద్ద పెద్ద నైటీలు. అమ్మా చికెనా? ఎవరిని తెమ్మన్నా? రేపొద్దున తెచ్చుకుందాం. సండే ఈరోజు చికెన్ తెచ్చుకోకూడదు, రేపొద్దున తెచ్చుకోవచ్చు. దేవుడు కోపం ఎత్తాడు వాళ్ళైతే. సాగర కన్య అన్ని ఇలా టేసాలు వేస్తూ ఉంటుంది అనమాట. ఇందులో అయితే మనం సూపర్గా కొబ్బరికాయ కూర ఫ్రై, ఎర్రగా ఫ్రై చేసేద్దాం దీన్ని.
ఉల్లిపాయ కొబ్బరికాయ కలిపి వేగుతుంటే మాత్రం మంచి వాసన వస్తుంది. అట్టు వాసన. ఏం వాసన తెలుసా? కోడిగుడ్డు అట్టు వాసన వస్తుంది. రేపు పొద్దున్న 2 గుడ్లు పగలగొట్టుకుని ఎక్కువ ఉల్లిపాయ వేసుకుని ఒక కట్టే వేసుకుందాం. అలా వేసుకుని తింటేనే మన గ్యాస్ పైన వచ్చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చేద్ది. ఏం చేస్తాం, తప్పదు ఒక్కొక్కసారి. వేగిపోయిందండి దోరగా. గోల్డ్ కలర్ వచ్చింది కదా. ఉడకబెట్టేసిందని పప్పు. రేపు పొద్దున్న చేసుకోవచ్చు. రేపు మార్నింగ్ దేవుడి భోజనం తినేసి రేపు సాయంత్రం కుడులు తెచ్చేసుకోవచ్చు. కుడాలు చేసేసుకోవచ్చు. కాసేపు మగ్గనిద్దాం. మోదేదమ్మా, స్లోగా మగ్గనిద్దాం. ఇంకా అంట్లు తోమేసో ఇల్లు తుడిచిపోతే సాయంత్రం ఇంక పని ఏమి ఉండదు. వెళ్ళి 2 జాకెట్లు సరదాగా వేసుకున్నాము ఇంకో ఒక 500 సరిపోతాయి. ఓకే. సాహిత్య జాకెట్లు ఉన్నాయి ఈరోజు కుట్టి. అనితాయి సాహిత్య కుట్టాలి జాకెట్లు. ఒకసారి ఇల్లు తుడిచేసే నువ్వు ఇలాగానే. చాలా మట్టుకు మగ్గిపోయింది కదా. అబ్బా, చేయి కాలిపోయింది. ఇప్పుడు తయారేమీ మన గురించి మాట్లాడుకో. ఇప్పుడు ఇందులో సరిపడే ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసుకుందాం. రామా, ఒకసారి ఫోన్ పెట్టుకో. ఏటి మాలతీ బంగారం ఫస్ట్లో వేసేసినట్టుంది. నేను కొంచెం మగ్గిన తర్వాత వేస్తున్నాను అనమాట. ఉప్పు, కారం, పసుపు అనింది. నాకు కొత్తిమీర లేదండి. నేను కరివేపాకు నలిపేసుకుంటాను. క్షణం అయితే మగ్గనిద్దాం. అలాగా లైట్ వేసుకోమా. ఒక క్షణం అయితే అలా మగ్గనిద్దాము. కొబ్బరి మగ్గనిద్దాం. ఇలాగా కరివేపాకు తెచ్చుకుని కరివేపాకు సరిపడా వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు బొబ్బుందా? జ్వరం వచ్చింది కదా బొబ్బని. ఇది పడుకోదు అంత గమ్మునే. చాలా ఉన్నాయి కదా. ఇలా అయితే ఉడకనిద్దాం జాయిగాను. ఇలాగా మనం కొంచెం ఇందులోనూ కరివేపాకు అయితే రెడీ చేసుకుందాం. ఉడుకుతూ స్టార్ట్ అయింది చూసారా. ఉడకనిద్దాం. వంట అయిపోయేటప్పటికి, వంట సగం అయ్యేటప్పటికైతే గ్యాస్ అయిపోయింది అనమాట. కర్రీ అయితే ఇక్కడ దాకొచ్చేటికి గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా ఇదంతా క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే బండ తీయాలి కాబట్టి.
నేను మార్నింగ్ నుంచి అనుకుంటాను నన్ను అయిపోద్ది అనేసి అలాగైపోయిందనమాట. ఇది స్మెల్ వచ్చేస్తుంది మార్నింగ్ నుంచి స్మెల్ వచ్చేస్తుంటే అనుకున్నాను అయిపోద్ది అనేసి అయిపోయిందనమాట. వెళ్ళి పోసుకో. ఒక టైం అంతే, నయము పని అంతా అయిన తర్వాత అయింది, లేదంటే చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. చేయడమే టైం ముందు గంట వేసేదల్లా గంట వేయడమే. గ్యాస్ అయిపోయింది కర్రీ వండుతుంటుంటేనే. ఇంకా కర్రీ అనేది నాకైతే రెడీ అయిపోయిందండి. చూసారా ఆయిల్ తేలుతుంది. ఇంకా ఆయిల్ తేలుతూ ఉండినప్పుడు ఇంకా దింపేసుకోవచ్చు, పర్వాలేదు. కొబ్బరి శనగపప్పు కర్రీ అయితే మాలతీ బంగారం వండిన స్టైల్లో అయితే వండానండి నేనైతే. కర్రీ ఉడుకుతుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంక దీని టేస్ట్ ఎలాగ ఉండింది అనేది నేను తిన్న తర్వాత అయితే తెలుసుకోవాలి. ఓకే అండి, కొబ్బరికాయ శనగపప్పు రొటీన్ స్టైల్లో కాకుండా ఈసారి అయితే విభిన్నమైన స్టైల్లో అయితే వండాను అనమాట. నేను ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఇంకా రైస్ కూడా రెడీ అయిపోయింది. దీపాలు చూడండి ఎలా చూస్తుందా. తీసుకొస్తాను, గ్యాస్ అయితే కట్టేసుకుంటున్నాను. గ్యాస్ బండి కొత్త బండి తీసుకొచ్చి బిగించుకున్నాను అనమాట. ఇంకా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. కర్రీ అయితే వండేసాను కదండి, కర్రీ అయితే అయిపోయింది అనమాట. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఈ ఎన్నకైతే ముందు ఫుడ్ పెట్టేసిన తర్వాత ఇంక పైకి వెళ్ళి 4 జాకెట్లు అవుతున్నాయి ఈరోజు అర్జెంటు. 4 జాకెట్లు కటింగ్ అయితే చేయాలి. కటింగ్ చేసి ఎంతసేపు స్టిచ్ చేస్తానో, రాత్రి 11ంటికి స్టిచ్ చేస్తానో 10ంటికి స్టిచ్ చేస్తానో తెలియదు. 4 జాకెట్లు అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట. ఈరోజు నా వీడియో ఇది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి.